నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ బడ్జెట్ డిబేట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్. ఇక కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆ సమయం రానే వచ్చింది. ఎల్లుండే వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇదో రికార్డ్ అయినప్పటికీ ఈసారి కేంద్రం తీసుకొచ్చే వార్షిక చిట్టపద్దులో మెరుపులు ఏమైనా ఉంటాయా, ఊరట కలిగించేటువంటి ప్రకటనలకు ఆస్కారం ఉంటుందా అన్నదే ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది. లేదంటే ఎప్పట్లాగే మళ్ళీ ఉసూరు వనిపిస్తారా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచ దేశాలతో పాటు దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, అదే స్థాయిలో ముఖ్యమైనటువంటి ప్రకటనలు కూడా ఉంటాయని ఆశించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. వాస్తవానికి కేంద్ర బడ్జెట్ అనేది సామాన్యుల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరికీ కూడా అదొక ఆశల పల్లకనే చెప్పాలి. అందుకే ప్రతిసారి అంచనాలు భారీగానే ఉంటాయి. ముఖ్యంగా వృద్ధికి ఊతమిచ్చేలాగా కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేయడం తప్పదు. ఇంకా చాలా కారణాలున్నాయి. అంతకు మించి వృద్ధి రేటు క్షీణిస్తోంది, రూపాయి పతనం ఆగడం లేదు, ద్రవ్యోల్బణం నడుస్తోంది. దీనికి రాజకీయ అనిశ్చితి ఆ పరిస్థితులు కూడా ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం జీడిపి వృద్ధి రేటు 6.4% ఉంటుందని కేంద్రం చేసినటువంటి ముందస్తు అంచనాలు ఆర్థిక మందగమనానికి సూచికలుగా ఉన్నాయి. గతంలో ఆర్బీఐ చేసినటువంటి వృద్ధి అంచనా 6.6% కంటే తక్కువగా ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక మరొక అంశం ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ఎట్లాంటి దోహదం చేసేలాగా ఈ బడ్జెట్ రూపకల్పన జరగాల్సింది అన్నటువంటి చర్చ ఈరోజు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సమయంలో ఈ దఫా కేంద్ర బడ్జెట్లో 6 కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. దాంట్లో మొదటిది పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా, అట్లాగే ఆదాయ పన్ను మినహాయింపు 5 లక్షలు చేయొచ్చు అన్న చర్చ కూడా ఒకటి నడుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 6,000 నుంచి 12,000కు పెంచుతారని, గ్రామీణ ప్రాంతాల్లో పట్టభద్ర యువకులకు ఇంటర్న్షిప్, మెడికల్ కాలేజీల్లో 75,000 అదనపు సీట్లు కూడా పెంచేందుకు ఒక రోడ్ మ్యాప్, అట్లాగే గృహ రుణాల వడ్డీ వెసులుబాటును 5 లక్షలకు పెంచుతారన్న ఒక ఆశాభావం కూడా కనిపిస్తోంది. మరోవైపు ద నెక్స్ట్ పాయింట్, ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే గనక ఆటోమేటిక్గా పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు తగ్గుతాయి. ప్రస్తుతం పెట్రోల్ పైన 19.90, డీజిల్ పైన 15.80 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని సిఐఐ ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదించింది. ఇక వ్యక్తిగత పన్ను ఆదాయంలో 3 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంది. అదే ఇప్పుడు 3 నుంచి 7 లక్షల ఆదాయం వరకు 5% పన్ను విధిస్తున్నారు. 7 నుంచి 10 లక్షల వరకు 10% ట్యాక్స్ పడుతోంది. 10 నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షల పైగా ఆదాయం ఉంటే గనక 30% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులంతా ఇదే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. ఇంకా తాజాగా జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం వివిధ వెసులుబాట్ల ద్వారా 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులు ఇవ్వొచ్చని కొత్త లెక్కలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా 15 నుంచి 20 లక్షల ఆదాయంపై 25% పన్ను ప్రతిపాదించవచ్చు అన్నటువంటి వాదన కూడా ఉంది. అదే జరిగితే ఇది కొత్త స్లాబ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ పాయింట్, రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో 6,000ను 3 దఫాలుగా ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 12,000 చేయొచ్చు అన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ పథకం ద్వారా 9.4 కోట్ల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ విషయంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చేసినటువంటి సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందన్న ఒక భావన కూడా కనిపిస్తోంది. ఇక మరొక అంశం, బడ్జెట్లో కీలక ప్రతిపాదనగా భావిస్తున్నటువంటి దాంట్లో గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి పట్టభద్రులైనటువంటి యువకులకు ఇంటర్న్షిప్, దీనికోసం కేంద్ర స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక కొత్త వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని ఉపాధి కల్పన విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తారన్న ఒక ఆలోచన కూడా కనిపిస్తోంది. కొత్త విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులైనటువంటి యువతకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంటర్న్షిప్ కల్పించబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అన్నటువంటిది ప్రధానంగా ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి బడ్జెట్లో ఈసారి ఎట్లా ఉండబోతోంది, ఎట్లాంటి ఆశాభావం కనిపిస్తోంది,
ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఇంకా టైం లేదు, మరీ దగ్గరకు వచ్చేసింది. సో 1వ తారీఖు రోజు దీనికి సంబంధించి బడ్జెట్ బయటికి రిలీజ్ కాబోతోంది. రైట్, మనతో పాటు విశ్లేషకులు పాల్గొంటున్నారు. ముందుగా బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. రామ్మోహన్ రావు గారు, సో చెప్పండి. ఆశల పల్లకి, నేను మొదట్లో నా మాటలో చెప్పినట్టు ఒక ఆశల పల్లకి దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. సో ఆశల పల్లకి ఎట్లా ఉండబోతోంది? చాలా వరకు ఏవైనా కొంచెం ట్యాక్సీలు ఏమైనా తగ్గుతాయా? అండ్ కొత్త పాత పన్ను విధానం ఒకటి ఉంది. సో పాత వాటికి కొంతమంది అలవాటు పడున్నారు, కొత్త వాటికి కొంతమంది అలవాటు పడున్నారు. సో ఈ రెండింటిని, పాతది రద్దు చేసి మళ్ళీ కొత్త విధానాన్ని పూర్తిగా తెరపైకి తీసుకొస్తారా? చాలా అంశాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీతో మొదలు పెడుతున్నాను రామ్మోహన్ రావు గారు. శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రుడు రాంబాబు గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడో చాణక్యుడు, అసలు మొట్టమొదటి ఆర్థిక మంత్రి మనకు శనుగోని చెట్టి గాని, చాణక్యుడు ఎప్పుడో అంటారు కౌటిల్య అర్థశాస్త్రం రాసినప్పుడు, ఆయన పన్ను నొప్పి కలగకుండా వీలైనంత వరకు పన్నులు వసూలు చేసుకోవడం ప్రభుత్వ రాజ్యం విధి అని. రాజ్యం నడవాలంటే పన్నులు కావాలి కదా. కనుక ఎవరు ఇక్కడ మినహాయింపు లేదు. పేకాడే, బామ్మర్ది, లేకపోతే తమ్ముడే, పేకాడే. పన్నుల విషయంలో ఏ రకంగానో ఓ రకంగా పరోక్ష పన్నులు పెంచుకుంటూ మెల్లగా ప్రత్యక్ష పన్నులు తగ్గించుకుంటూ రాజ్యాలు ఎప్పుడు పన్నులు వసూలు చేస్తుంటాయి. కనుక సమస్య లేదు. పన్నులకు మనకు కలగాల్సిందే, మనం అనుభవించాల్సిందే. దాని రిటర్న్స్ అంటే మన పన్నులకు తగ్గ సేవలు అందుతున్నాయా లేవా అనేది ప్రధానమైన సమస్య. ఇక మీరు అడిగిన ఫస్ట్కి వస్తాం. గతంలో మనం చెట్టి గారి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారు మనకు ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉండేవారుగా ఒకే సంవత్సరం. తర్వాత అందరం చూసుకుంటే 16-17 మంది పనులు చేస్తే ఈ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన, అసలు మొట్టమొదటి పూర్తికాల బడ్జెట్ ప్రవేశపెడుతున్న 5 ఏళ్లు పూర్తిగా తర్వాత 2వ దశలో కూడా ప్రవేశపెడుతున్న వ్యక్తిగా నిర్మలా సీతారామన్ మహిళ. ఆమె అభినందించాలి. అదొక రికార్డ్ మిగతా వాళ్ళందరికంటే కూడా. సరే, అంతకుముందు మన్మోహన్ సింగ్ ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రణబ్ ముఖర్జీ కానీ ఈమె ఒక రికార్డు అంటున్నాను మహిళగా. ఇక మీరు అడిగిన ప్రశ్నల దగ్గరకు వస్తాను. ఎప్పుడు కూడా ఆశపడటం ప్రజలు తప్పు కాదు, ఆశపడుతుంటారు ప్రజలు, కానీ చివరికి నిరాశ మిగులుతుంది అంటారు. మీరు చూడండి, ఆ 3 లక్షల 3.5 లక్షల ఏదైతే సీలింగ్ ఉందో కింది, అది పెంచుతామని గత 4 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటాం శ్రీకాంత్. మనం ఇద్దరు మాట్లాడుకుంటాం. ఏమైనా పెరిగిందా? ₹1 కూడా పెరగలేదు. అంతేందుకు కిసాన్ సమ్మాన్ యోజన ప్రవేశపెట్టింది ఎప్పుడు? తెలంగాణలో రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత మక్కి మేరా బయలుకి అన్నట్టు మొత్తం మీద కిసాన్ కు ఏదో సహాయం చేస్తామని 6,000 పథకం ప్రవేశపెట్టాం. ఇప్పటికి 4 సార్లు ఆశపడ్డాం మనం. 4-5 సార్లు ఆశపడ్డా. 6 8 చేస్తారు, 8 చేస్తారు. ఇప్పుడు 12 అనుకుంటున్నాం. నా ఉద్దేశం పెంచితే 8 చేస్తారేమో అని, 12 అయితే చేయాలని నేను అనుకుంటున్నాను. మూడోది ఏంటంటే, రేపు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ప్రభుత్వంలో. ఫైనాన్స్ సెక్రటరీ రేపు నిర్మలా సీతారామన్ ద్వారా ఒక రోజు ముందు, యాక్చువల్ గా రేపు 31 జనవరి మన రాష్ట్రపతి మన ద్రౌపది ముర్ము రేపు ఉభయ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. అది కీలకమైందా. ఇప్పుడు దేవుని గడప కదా మనకు, మన తిరుపతికి ఎట్లా సింహద్వారమో, రేపు ఆర్థిక సర్వే అనేది రేపు ఎల్లుండి వచ్చే బడ్జెట్ కు ఓ రకంగా చెప్పాలంటే వండి మార్చేదానికి ఒక గేట్ వే అంటాను నేను. కనుక రేపు ఆర్థిక సర్వే చూసిన తర్వాత 6-4% ఇంకా తగ్గుతుందా వృద్ధి రేటు అనేది కూడా తెలుస్తుంది. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టినాక దాని మీద చాలా క్రిటికల్ రాంబాబు గారు లాంటి వాళ్ళు ఏమన్నా ఆర్థిక నిపుణులు చేయాల్సిందే, కానీ మనలాంటి సామాన్యులకు అర్థం కాదు. అంతేందుకు ఈ జమా ఖర్చుల లెక్క అనొచ్చు బడ్జెట్ అంతా కూడా శ్రీకాంత్ గారు. ఈ జమా ఖర్చుల లెక్కలో మనం కుటుంబ బడ్జెట్ ఎట్లో, దేశం బడ్జెట్ ఎట్లే. కుటుంబ బడ్జెట్ లో ఎట్లనో సర్పంచ్, మన పంచాయతీ బడ్జెట్, అట్లాగే మండలము, జిల్లా పరిషత్తు, అట్లాగే రాష్ట్రము, కేంద్రం అన్నట్టు ఎక్కడైనా బడ్జెట్లు అనేవి కుటుంబ బడ్జెట్ తో పోస్తుంది ఎప్పుడైనా. అంటే మన కుటుంబంలో ఏమైతుంది, అపరిమితమైన ఆకాంక్షలు ఉంటాయి పిల్లలకు. నాకు బైక్ కొనియాలి మా డాడీ అంటాడు, తన కొడుకు కొనిగలుగుతామా, సైకిల్ కొనిస్తే బిడ్డ ఇస్తారంటాడు. అట్లానే ప్రజలకు ఆశలు చాలా ఉండొచ్చు, కానీ అవి నెరవేరుతాయా లేదా అనడానికి ఈ క్లిష్ట కాలంలో ఒక చెప్పాలంటే ద్రవ్యోల్బణం పెరిగింది. డాలర్ మారకం రేటు విలువ ₹85, ₹86 పోతుంది. అటువంటి అప్పుడు రేపు ఏదైతే మన కామన్ కరెన్సీ మనం కూడా బ్రిక్స్ దేశాలలాగా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే అమెరికా అడ్డుకుంటుంది. అమెరికా మన మొత్తం మిగతా ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసి ఓన్లీ డాలర్ ఆర్థిక వ్యవస్థనే పెంచుదామని ప్రయత్నం ఉంది. ట్రంప్ మొండివాడు. అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు గమనిస్తే మనం ఎంత మెరుగ్గా ఉన్నా కూడా ఇవన్నీ అవరోధాలుగా మాట్లాడుతున్నాం. స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలంటే శ్రీకాంత్ గారు, SW ఒకటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ, థ్రెడ్స్ అంటే థ్రెడ్స్ ఎక్కువ కనపడుతున్నాయి నాకైతే. ఆ థ్రెడ్స్ ఏంటి అంటే, నేను చెప్పిన అమెరికా అధ్యక్షుడిగా మనకు ట్రంప్ రావడం, దానివల్ల దిగుమతి ఎగుమతుల విధానంలో ఖచ్చితంగా మనకు
మనం పన్ను మన మీద ఎక్కువ విధించే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఎగుమతులు దిగుమతులు వేసే విధానంలో దిగుమతులు ఎక్కువ చేసుకుంటే ఎగుమతులు తక్కువ చేస్తున్నాం. రైట్. కనుక ఒక్కసారి మనకు ఈ విదేశీ అంశం బ్యాంకుల పైన నుంచి ఒక్కసారి వస్తున్న రాంబాబు గారిని అడుగుతాను ఒకసారి. రాంబాబు గారు, సో అమెరికా నమస్కారం. సుంకాల విషయం, నమస్కారం రాంబాబు గారు. సో అమెరికా సుంకాల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఒక రకంగా చెప్పడం జరిగింది. అది తీసుకుంటే మన దేశం మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది ట్యాక్స్ల పరంగా ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇప్పటికీ ట్యాక్స్ల విషయంలో గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా విమర్శలు కూడా వచ్చాయి, ట్యాక్సులు పెంచుతుంటూ పోతున్నారని చెప్పేసి. సో దాంట్లో కొంచెం ఏమైనా వెసులుబాటు దొరికేటువంటి అవకాశం ఉందా? సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కేంద్రం ప్రస్తుతానికి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా? దీన్ని ఏమైనా లిమిట్ పెంచేటువంటి అవకాశం ఉంటుందా? సో ఈ అంశం పైన ఒకసారి ఏమైనా క్లారిటీ ఇస్తారా? దీని తర్వాత ఒకసారి మనం కొనుగోలు శక్తికి సంబంధించినటువంటి విషయం మాట్లాడాలి. అండ్ పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా దేశం మొత్తం కూడా వినిపిస్తున్నటువంటి అంశం. సో దానిపైన ఎట్లాంటి ఛార్జెస్ ఉంటాయి, ఎట్లాంటి ట్యాక్సెస్ ఉంటాయి, తగ్గిస్తారా, తగ్గిస్తే మళ్ళీ ఎక్కడ పెంచుతారు? సో ప్రతిసారి బడ్జెట్లో మనం చూస్తాం, ఇక్కడ తగ్గిందంటే కూడా ఇంకో దగ్గర పెంచేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం పరిణామాలు చూస్తూ ఉంటాం. సామాన్యుడి దగ్గర నుంచి కార్పొరేట్ శక్తుల వరకు కూడా బడ్జెట్ పైన డిపెండ్ అయి ఉంటారు, ఎందుకంటే మనం రోజు మన జేబుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి కాబట్టి. రాంబాబు గారు. ఓకే, నేను ముందు ఆన్సర్ చేసే ముందు మిత్రులు రామ్మోహన్ రావు గారికి నమస్కారం, మీకు కూడా అలాగే నమస్కారం. ప్లీజ్ సార్. ఆ తర్వాత ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అమెరికాలో ట్రంప్ చేసిన టారిఫ్లు పెంచుతామన్నటువంటి చేసిన దీంట్లో అది చాలా అత్యంత విలువైన ఇదండి. మనం దాని మీద చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మ్యూచువల్గా డిస్కషన్స్ చేసి దాన్ని నిర్ణయించవలసిన అవసరం ఉంది. కాకపోతే మనకి అన్ఫార్చునేట్గా బడ్జెట్ ఇప్పుడు ముందే వచ్చింది. మోడీ గారు ఫిబ్రవరిలో వెళ్ళి వాళ్ళు ప్రెసిడెంట్ గారితోనూ అక్కడ ఆర్థిక నిపుణులతోనూ చర్చించే అవకాశం ఉంది. ఇది మనకి రెండు దేశాలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం అండి. మనం ఎక్స్పోర్ట్స్ చాలా విషయాల్లో మనం అమెరికా మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాల్లో యుఎస్ఏ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ విషయంలో మనం కొన్ని హయ్యర్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నారు, కస్టమ్స్ అవి నేను అనుకోవటం కొన్ని విషయాల్లో మేబీ ఫ్యూ థింగ్స్ ఇమ్మీడియట్ గా బడ్జెట్ లో కొంత తగ్గించే అవకాశం ఉందేమోనని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు చర్చలకు ముందు శుభ వాతావరణాన్ని కలిగించడం కోసం అది చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఫిబ్రవరిలో మోడీ గారు అమెరికా పర్యటనప్పుడు మిగతా విషయాలన్నీ చర్చించి ఉభయతారకంగా ఏది బాగుంటుందనేది డిసైడ్ చేస్తారు. నేను ట్రంప్ అమెరికా దేశం కూడా భారతదేశాన్ని కాదని ఎక్కువ సుంకాలు విధించి వాళ్ళకు కూడా నష్టమేనండి. ఎక్కువ సుంకాలు విధిస్తే వాళ్ళ కంట్రీలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందండి. వాళ్ళకి ఇప్పుడు మన కంట్రీ నుంచి ఫార్మాస్యూటికల్స్ ఇట్లాంటివన్నీ మందులు అన్నీ కూడా దిగుమతి చేసుకుంటారు. వాళ్ళు కనుక సుంకాలు పెంచితే వాళ్ళ ప్రజలపైన భారం పెరుగుతుంది. అట్లాగే మన కంట్రీ నుంచి వచ్చే ఇప్పుడు ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయండి, ఫిష్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ ఇంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు మనకి కన్సెషనల్ రేటు 2% నుంచి అది తీసేసి దాన్ని 5% చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ ఇంపోర్ట్స్ ఏం తగ్గవు. కానీ సార్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ సుంకాలు పెంచితే ట్యాక్స్ పెంచితే గనక, టారిఫ్లు పెంచితే గనక 2018లో కూడా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జరిగింది. ఆ ఎఫెక్ట్ మన పైన పడింది. అప్పుడు నాకు తెలిసి స్టీల్ పైన 25% వాళ్ళు విధించడం జరిగింది, అల్యూమినియం పైన 10% విధించడం జరిగింది. ఇది ఒక భారీ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి క్రమంలో దీనివల్ల ఈ ఎగుమతులు అనేది మన దగ్గర తగ్గిపోయి ఈ ప్రభావం మన పైన చాలా ఏర్పడ్డది. దీనివల్ల మనం చాలా తయారీ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడం జరిగింది. ఇది దీర్ఘకాలంలో మనకి మంచిదేనండి. ఎందుకంటే మనకి ఇండియాలో మన కన్జంప్షన్ ఎక్కువ ఉంది. మనం కనుక ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన కన్జంప్షన్ పెంచుకొని మనం ముఖ్యంగా ఇప్పుడు చైనా లాంటి దేశాల నుంచి మనం కెమికల్స్, అగ్రి కెమికల్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కొన్ని రా మెటీరియల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కావాల్సినవి దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ డంప్ చేయడం వలన భారతీయ పరిశ్రమలన్నీ కూడా బాగా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన కెమికల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కంపెనీలన్నీ కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చైనా వాళ్ళు డంప్ చేస్తున్నారు ఇక్కడ. సో అలాగే మనం కూడా ఇప్పుడు కొంత చైనా మీద రేపు బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్ మీద, స్పెషాలిటీ కెమికల్స్ మీద
రా మెటీరియల్, ఫార్మాస్యూటికల్ రా మెటీరియల్స్ మీద కస్టమ్స్ డ్యూటీ పెంచే అవకాశం ఉందండి. అట్లాగే ఇక్కడ మన యుఎస్ఏ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద కొన్నిటి మీద తగ్గించవచ్చు, కానీ మిగతావి యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచే అవకాశం ఉంది. ఓకే, అమెరికా కొన్ని ప్రోడక్ట్స్ మీద సుంకాలు పెంచితే పెంచవచ్చు. బట్ సార్ ఒకవేళ అమెరికా పెంచితే గనక ఆటోమేటిక్ గా డాలర్ వాల్యూ పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోతుంది. కానీ దాని ఎఫెక్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందండి. ఇంకొక డౌట్ సార్, ఒకవేళ దీని ఎఫెక్ట్ ఉంటే గనక మనం దిగుమతి చేసుకునేటువంటి ఏవైతే ఈ చమురు లేదంటే మిగతా ఉన్నాయో వాటిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా? ఎఫెక్ట్ ఉంటుంది. దానికోసమే భారతదేశం ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే డాలర్ దీన్ని తగ్గించడం కోసం అసలు మనం పెట్రో డాలర్ యూజ్ చేయట్లేదు. ప్రస్తుతం రష్యా నుంచి, యుఏఈ నుంచి, ఇరాన్ నుంచి మనం తీసుకున్నప్పుడు రూపీలోనే పేమెంట్ చేస్తున్నాం. ఏంటంటే ప్లస్ ఐ థింక్ రాంబాబు గారు ఈ నెట్వర్క్ పోయినట్టుంది. రాంబాబు గారు, వెల్కమ్ బ్యాక్ టు రాంబాబు గారు. రామ్మోహన్ గారు చెప్పండి. సో రామారావు గారు, అదే సేమ్ దాని కంటిన్యూషన్లో ఒకవేళ అమెరికా గనక టారిఫ్లు పెంచితే గనక ఖచ్చితంగా డాలర్ వాల్యూ వాళ్ళకి పెరుగుతుంది, రూపాయి వాల్యూ మనకు పడిపోతుంది. సో అదే జరిగితే గనక మనం దిగుమతి చేసుకునే దానికోసం. కానీ ఇది ప్లీజ్ అతను అనుకున్నట్టు ఈ ఎఫెక్ట్ ఓన్లీ టెంపరీగా ఉంటుందండి. 1 year 2 years మేబీ వరల్డ్ వైడ్ కొన్ని కంట్రీస్ సఫర్ అవ్వచ్చు. వాళ్ళు గనక ధైర్యం చేసి దాన్ని అలాగే కొనసాగిస్తే ట్రంప్ కాదు కదా, ఎవరు వచ్చినా కూడా ఏమి చేయలేరండి. దానికి తగ్గట్టు పరిస్థితులు, ప్రపంచంలో దానికి తగ్గట్టు పరిస్థితులు మనం మార్చుకుంటా పోతామంటే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతాయండి. బట్ కాకపోతే ఏంటంటే 1-2 సంవత్సరాలు అన్ని కంట్రీస్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే సార్ మీరు చెప్తున్నట్టు నిజంగా ఒకవేళ రాజకీయ పరంగా భారత్ అమెరికా మధ్య ఒక మంచి భాగస్వామ్యం ఉంటుంది, చాలా వ్యూహాత్మకంగానే ఉంటుంది. సో ఇది కఠినమైన నిర్ణయం మీరు చెప్తున్నట్టు, బట్ కొంతకాలం ఉంటుందేమో, ఇది సీరియస్ కాదేమో బహుశా మీ మాటలో నాకు అది చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకుంటారండి. అది ఎవరు కూడా తెగే వరకు లాగుతారని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఏంటంటే ఫస్ట్ మన చర్చలుగా ఆహ్వానించడం కోసం వాళ్ళు టేబుల్ మీద ఫస్ట్ ఆహ్వానించడం కోసం చేస్తున్న పని అన్ని కంట్రీస్ తో కూడా. ట్రంప్ మళ్ళీ వచ్చారు కాబట్టి ఆ తర్వాత 3 నెలల్లో అన్ని సర్దుబాటు అవుతాయండి. మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ఎవరు లొంగట్లేదు. కాసేపు పనామా కాలువ కూడా నాదే అని బెదిరించారు వారు, కానీ ఆ ప్రెసిడెంట్ వారిని దాన్ని ఖండించారు. సో న్యాచురల్ గా ఇనీషియల్ గా వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇది ఉంటాయండి. కానీ భారతదేశానికి మాత్రం టెంపరీగా డిస్కషన్ ద్వారా పరిష్కరించుకుంటే ఇబ్బంది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదండి. పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు పెట్రోలు, డీజిల్ తగ్గించడం అనేది జరగని పని అండి. ఈ బడ్జెట్ లో చిన్న చిన్న మార్పులు తప్పితే పెద్ద మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎట్లాంటి చిన్న చిన్న మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు శాలరీడ్ పర్సన్ కి ఒక 50,000 రూపాయలు లిమిట్ ఏమైనా పెంచవచ్చు. అట్లాగే స్టాండర్డ్ డిడక్షన్ పెంచితే అది ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు పెంచవచ్చు. అంతకు మించి మనం ప్లస్ గవర్నమెంట్ ఇంకొక డెసిషన్ ఏంటంటే న్యూ ట్యాక్స్ రిజైమ్ ని కంపల్సరీ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. పాత విధానాన్ని రద్దు చేసి ఓన్లీ ఒక విధానం ద్వారానే న్యూ ట్యాక్స్ రిజైమ్ ద్వారా చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే కిసాన్ సమ్మేళనం దీని కింద ఆ లిమిట్ కొద్దిగా పెంచే అవకాశం ఉందండి. అది 9,000కా 10,000కా అనేది చేసే అవకాశం ఉంది. 12,000కి అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ గవర్నమెంట్ అంటే గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని అనుకుంటున్నానండి. గ్రీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి, సోలార్ ఎనర్జీ, హైడ్రోజన్ వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మన భారతదేశ టార్గెట్ ఏంటంటే 2030 నాటికి 500 GW గ్రీన్ ఎనర్జీ అనేది చేరుకోవాలని మన టార్గెట్ అండి. అయితే ప్రస్తుతం అది బాగానే మనం 214 GW చేరుకుంటున్నాం. సో దానికోసం అని చెప్పి ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఈ ఇండస్ట్రీకి ఇచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం మన ఎకానమీ గ్రోత్ ఏంటంటే 6.4% ఉంది ప్రజెంట్. దాన్ని 6.8 to 7% వరకు పెంచడానికి గవర్నమెంట్ తీసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ డాలర్ మన రూపీ వాల్యూ కొంచెం తగ్గింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి, కొంచెం అన్సర్టనిటీస్ ఉన్నాయి. కాబట్టి కరెంట్ ఇయర్ ప్రొజెక్షన్ మేబీ 25-26 వాళ్ళు 7%కి మించి గ్రోత్ రేటు ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. నేను అనుకుంటాను దాని మీద ఇచ్చేస్తారు. అట్లాగే డిజిటలైజేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటి విషయాల్లో కొంచెం ప్రయారిటీ ఇస్తారని అనుకుంటున్నాను నేను. అంటే దీన్ని బట్టి మనం ఈ డిజిటల్ ఎకానమీ గానీ లేదంటే ఏఐ ప్రభావం గానీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఏఐ గానీ, మెటావర్స్ గానీ, బ్లాక్ చైన్ లాంటివి, సైబర్ క్రైమ్స్ తగ్గించడం కోసం
డిజిటలైజేషన్, 5G, తర్వాత AI, క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్లాంటి వాటి మీద అవును. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందండి. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. Point, ఎందుకంటే మనం ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ టెక్నాలజీని ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత టెక్నాలజీ అప్గ్రేడేషన్ బాగా చేస్తారండి దీంట్లో. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడతారండి. మీరు అన్నారు ఇందాక పట్టభద్రులకి ఇది ఇచ్చి ఎంప్లాయ్మెంట్. Exactly. అయితే ఇంతకు ముందు బడ్జెట్ లో కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ కి ఇచ్చి ప్రైవేట్ ఇండస్ట్రీని వాళ్ళకి కొంత ఇన్సెంటివ్లు ఇచ్చారండి. ఒక సంవత్సరం పాటు కనుక మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి సంవత్సరం పాటు రీయింబర్స్మెంట్ ఇచ్చారు ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి. అవును. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోసం మేబీ కొత్త ఇన్స్టిట్యూషన్స్ అవి పెట్టి ఇండస్ట్రీస్ తో కోఆర్డినేషన్ తో అది చేసే అవకాశం, పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉందండి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే స్కిల్స్ సరిపోవు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉందండి బడ్జెట్ లో. ఆ తర్వాత హౌసింగ్, ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్స్ మీద కొద్దిగా కన్సిడరేషన్ ఉంటే ఉండొచ్చండి. వాటిల్లో అది ఎంత ఉంటుందనేది మనం చెప్పలేము. అది కొద్దిగా కన్సిడర్ చేయొచ్చు. అది కానీ ATC కానీ రెండిట్లో ఒకటి దాంట్లో ఒక కొంత చేస్తారని అనుకుంటున్నాం. ఒక 50,000 వరకు పెంచుతారేమో అని అనుకుంటున్నాం. అది కానీ ఎక్కువ అవకాశం అయితే లేదండి. ఎందుకంటే గ్రోత్ ఓన్లీ 6.4% ఉంది. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ అనేది దాన్ని పెరగకుండా చూసుకోవడం అనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్ గా ఉంటుందండి. కాబట్టి కాకపోతే GST విషయాల్లో కొన్ని విషయాల్లో టెక్నాలజీ అబ్జార్బేషన్ కానీ లేకపోతే ఈ బయో వేస్ట్ ఇట్లాంటి వాటిల్లో కొన్ని ప్రోడక్ట్స్ అగ్రి ప్రోడక్ట్స్ మీద 18% వేస్తున్నారు. అది కొంచెం చేయమని CI కానీ లేకపోతే రైతులు కానీ వీళ్ళందరూ అడుగుతా ఉన్నారు. రైతు సంఘాలు అన్ని అడుగుతున్నారు. ఇట్లాంటి విషయాల్లో కొన్ని GSTలో కొన్ని ట్యాక్స్ రేట్లు ఏమన్నా అడ్జస్ట్ చేయడానికి ప్రపోజల్ ఏమన్నా పెడితే పెట్టొచ్చండి. బట్ రాంబాబు గారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మాత్రం సపోర్ట్ ఇస్తారండి. ఎందుకంటే ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చేయాలి. ప్లస్ అగ్రికల్చర్ ఇండస్ట్రీని కొంచెం మోడర్నైజ్ చేయాలండి. దానికి వాళ్ళు కొంత స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందండి. ఫుడ్ ఇండస్ట్రీ అంటే టెక్నికల్ ప్రాసెస్, ఫుడ్ ప్రాసెసింగ్ దానికి కొంత ఏమైనా దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి ఏమైనా స్టెప్స్ తీసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది తీసుకోవాలి కూడా. అది ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. అది మరి ఎంతవరకు చేస్తారనేది మనం చూడాలండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చండి. ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్మిషన్ మనం మోడర్నైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ కూడా సోలారు, హైడ్రో ఇవన్నీ చేస్తున్న పద్ధతిలో ఆ ట్రాన్స్మిషన్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం అండి. సో ఇదొకటి చేస్తారని అనుకుంటున్నానండి. ప్రస్తుతానికి ఇవ్వండి. తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్స్ అంటారా, స్లాబ్స్ అంటారా, కొద్దిగా ఏమైనా స్ట్రీమ్ లైన్ చేస్తారు కానీ ఓవరాల్ పెద్ద బెనిఫిట్ అయితే ఉండకపోవచ్చు అండి మధ్య తరగతి పీపుల్కి. ఒకసారి బండ రామారావు గారు, సో చాలా అంశాలు అంటే బడ్జెట్ అనగానే ఒక సామాన్య వ్యక్తి ఒక పెద్ద పద్మవ్యూహం లాగా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని అండర్స్టాండింగ్ వేలో తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఈ అన్ని అంశాలు కూడా ప్రధానంగా చర్చించాలి. అండ్ మోరోవర్ ఏంటంటే దీంట్లో ఈ బడ్జెట్లో లక్ష్యాలు గనక పూర్తి కాకపోతే, ఇంతకుముందు ఎన్ని పూర్తి అయ్యాయి, ఇప్పుడు కొత్త బడ్జెట్లో ఎన్ని లక్ష్యాలని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇది ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అన్న పాయింట్ ఒకటి. ఇంకోటి, మొన్న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల దృష్ట్యా ముఖ్యమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఈ బడ్జెట్ను రూపొందించేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి. సో ఈ అంశాలపైన మీరేం చెప్తారు? వచ్చిన బడ్జెట్కు ఆసన్నమైంది, ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు 2025 ఆర్థిక సంవత్సరానికి గాను. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇందాక రామ్మోహన్ రావు గారిని అడిగిన ప్రశ్నకు కొనసాగింపుగా ఎంతవరకు ఇది ఒక సామాన్యుడికి అనుకూలంగా అనువుగా ఉంటుంది అన్నది ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అంశం. బడ్జెట్లోని హామీలు వాస్తవంగా వాటిని అమలు చేసేటువంటి మధ్య వ్యత్యాసం ఉంటుంది, ఎంత వ్యత్యాసం ఉంటుంది అన్నది ఇంకో బడ్జెట్ వచ్చినప్పుడే దాని చర్చ వస్తుంది. సో ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, రాంబాబు గారు ఇప్పటిదాకా చెప్పిన విషయాలు పూర్తిగా ఏకీపిస్తున్నాను. కానీ మన దేశము పరిస్థితి చూసుకుంటే అమెరికా మన పట్ల సానుకూలంగా ఏముండదు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకుంటే మన ప్రయోజనాలు మనకుంటాయి. కనుక గురజాడ అప్పారావు గారు కవిత రాస్తారు, 3 స్పర్శలు విద్యలందే వైరమును వాణిజ్యం అందే.
వాణిజ్యాలు వైరం ఉంటుంది ఖచ్చితంగా. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలం, భౌతిక యుద్ధాలు కూడా జరుగుతున్న కాలంలో చూసుకుంటే మనకి ఇప్పుడు రేపు వచ్చేది సామాన్యుని ఆలోచన ఏంటంటే నాకు ఏమొస్తుందని ఆలోచన చేస్తారు కదా. అదే గురజాడ పాలన కన్వెన్షన్ కర్ణాటకలో స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటారు. ఇప్పుడు సామాన్యుడి ప్రశ్న అది. మనం మాట్లాడుకునే చర్చలో సామాన్యుడికి ఏం కలుగుతుంది లేదని సమస్య. అవును. రెండోది వరిక ఒక్కదాంతోనే మన మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి లేదు. మనమే స్కిల్స్ మనం అక్కడికి డెవలప్ చేసి అక్కడికి పంపిస్తున్నాం. వాళ్ళు ఆ స్కిల్స్ కు డబ్బులు ఇస్తున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇక్కడ పనిచేస్తున్నాం అమెరికా కంపెనీలు కానీ ఇతర కంపెనీలు. రెండోది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది కొంచెం నినాదంగా మిగిలిపోయింది తప్ప ఇప్పటికీ మామూలుగా పిల్లలు పతంగులు ఇడుచుకుంటే కూడా దాని మాంజాధారం కూడా మనం చేయాలని దిగుమతి చేసుకోవడం. ఉత్పత్తి రంగంలో చాలా వెనుకబట్టింది నెంబర్ 1. అది పెంచుకుంటే తప్ప మనకు ఎగుమతులు ఉండవు. ఎగుమతులు లేకపోతే దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తుంది. చిన్న కారు బొమ్మ కూడా మనం ఇవాళ చైనా నుంచి తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మన మేడ్ ఇన్ ఇండియా చేస్తే మన దగ్గర ఖర్చు ఎక్కువ, వాళ్ళకి దిగుమతి చేసుకున్న సుంకాలతో కలుపుకున్న మనకు 10 రూపాయలు 20 రూపాయలకు కారు బొమ్మ కొనుక్కోగలుగుతున్నాం మన పిల్లలు. అందుకని ఇది ఒకటే కాదు, కార్లు చూడండి, కియా గానీ, హుందాయ్ గానీ, మారుతి సుజుకి గానీ, మీకు విదేశీ పెట్టుబడి లేకుండా ఏమున్నాయి? మారుతి కొంచెం విదేశీ కంపెనీ అనిపిస్తుంది కానీ నేను చెప్పిన అన్ని కూడా పెద్ద పెద్ద కార్లన్నీ దిగుమతి చేసుకుంటున్నాం కదా, దాని మీద సుంకాలు పడుతున్నాయి కదా. అట్లా చూస్తే మన దగ్గర ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడానికి ప్రధానమైన అవరోధం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి లేవు, దిగుమతులు ఎక్కువ తీసుకుంటున్నాం. దిగుమతులు ఉన్నాయి, చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ దిగుమతులు నువ్వు ఒకసారి చూసుకుంటే మనకు కీలకమైన పప్పు ధాన్యాలు, అట్లాగే నూనె గింజలు, ఎరువులు, ఇవన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా. ఒక్కోసారి దిగుమతుల విధానంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తప్పుడు విధానం అవలంబిస్తుందో మన దగ్గర ఉల్లిగడ్డ లేనప్పుడేమో దిగుమతి చేసుకుంటారు. అవి వచ్చిన తర్వాత మన రైతులు పండిస్తే ఉల్లిగడ్డ ధర పడిపోతుంది. ఉల్లిగడ్డ ధర పెరగకుండా ఉండాలంటే ఎగుమతులు నిషేధిస్తున్నారు. దుర్మార్గం కదా. మన దగ్గర ఎక్కువ పండినప్పుడు ఎగుమతులు పెంచాలి, మన దగ్గర తక్కువ పండినప్పుడు తీసుకొచ్చుకోవాలి. ఇది ఒకటే కాదు, మొక్కజొన్న విషయంలో కానీ దిగుమతుల విధానంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఒక్క 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో సమస్య ఎట్లయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, వాళ్ళ బీజేపీ ఉన్నా దిగుమతి విధానాల్లో రైతుకు శాపంగా మారుతుంది, పాలకుల పాపమే. కనుక రైతులు ఇవాళ బాగుపడడం లేదు, రైతులకి ఇవాళ ఆత్మహత్యల శరణం అవుతున్నాడు. దానికి కారణం దిగుమతుల విధానంలో పప్పు గింజల్ని కానీ, మన నూనె గింజల్ని కానీ, పప్పు ధాన్యాలు కానీ పండించమని మన రైతులకు సబ్సిడీ తక్కువ ఉన్నాయి. ఇచ్చిన సందర్భంలో కూడా నూనె గింజల సబ్సిడీ ఇస్తే పామాయిల్ తోటలు నరికేసుకున్నారు రైతులు. ఇది వీళ్ళ దిగుమతుల విధానాల మార్పుడు వల్ల. ఉల్లిగడ్డ రైతులు ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో మదనపల్లి, మన కర్నూలు, ఇంకా చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అదొక్కటే కాదు, నేను రెండో చెప్తున్నాను. చైనా గాని, అమెరికా గాని అక్కడి నుంచి వాళ్ళు వచ్చే దానిలో మన దిగుమతులను చేసుకుని ఎక్కువ ఉత్పత్తి రంగాల్లో ఉన్నది. అట్లాగే నేను చెప్పిన పెట్రోల్, ఇవి కూడా ఎప్పుడైతే మనం స్వయం సమృద్ధి పొందాం, కొంచెం బ్రిక్స్ ద్వారా డాలర్ మీద తక్కువ ఆధారపడతామంటే మొన్నటిదాకా ఉన్న జో బైడెన్ అదే విధానం అవలంబించిన. అమెరికా అధ్యక్షులకు ఎవరున్నా పెద్ద మార్పు ఏముండదు. మనకు అమెరికా అధ్యక్షులు శ్రీకాంత్ గారు ఎవరున్నా వాళ్ళ దేశం గురించి వాళ్ళు చూసుకుంటారు కానీ మన దేశం గురించి ఎందుకు చూస్తారు? రాంబాబు గారి ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి రాంబాబు గారి ఇల్లు ఎంత దూరం కదా. పరస్పరం వాణిజ్యం అనేది పరస్పరం ఇచ్చిపోసుకునేది. కానీ ఎప్పుడైతే బ్రిక్స్ సదస్సులో ఒక తీర్మానం చేయగానే కఠినంగా అణిచివేస్తాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు యూరో కరెన్సీని కూడా ఇప్పటికి చాలా దేశాలు బయటకు పోయినాయి కదా యూరో కరెన్సీ నుంచి. కనుక యూరో కరెన్సీ డెవలప్ అయితే డాలర్లకు భంగం కలుగుద్దని, డాలర్కు డిమాండ్ తక్కువ అవుతుందని ఇవాళ చేస్తున్నాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. రాంబాబు గారు మన అన్నారు కదా, మనం రష్యాతోని అంటే మొన్న వాళ్ళ ఇద్దరు యుద్ధం వల్ల రష్యా మనకు వెసులుబాటు ఇచ్చింది. మనం రష్యాతోని కానీ కొన్నిట్లో మన గ్రూపీతోని మనం చేస్తున్నాం. కానీ చైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఒక దేశం మీద ఆధారపడకుండా మిగతా దేశాలతో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకుంటే భారం ఒక దీని మీద కాకుండా ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా ఇంకా మిగతా వైపు నుంచి కూడా మనం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు. ఒకటే మాట్లాడతాం. ఇప్పుడు అది మనం ఒకరే తలుచుకుంటే లాభం లేదు, వాస్తవం. జట్టుగా ఉంది దేశాలు కానీ ఇవాళ ధారాళ విలువ తగ్గించాలంటే చైనా కూడా కోరిక ఉన్నది. కానీ చైనా కూడా చైనా నుంచి ఉత్పత్తులు వస్తే మనం డాలర్లు తీసుకుంటా అంటుండ్రు. మన కరెన్సీ వాళ్ళు తీసుకుని వాళ్ళ కరెన్సీ మనం తీసుకుని డీసీ కదా. ఎందుకంటలేరు అంటే డాలర్ అనేది బంగారంతో సమానమైంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్లు అన్ని దేశాల్లో వెళ్తాయి. మన కరెన్సీ 4 పక్కన ఉన్న మన బంగ్లాదేశ్ లేకపోతే మేము వేరే మాట మాట్లాడుతున్నాం. కనుక దీన్ని తీసేయాలి. రెండో మాట ఏంటంటే ఇవాళ రేపటి బడ్జెట్ లో పెద్దగా ఆశపడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో అవి తక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మాట గుర్తు చేస్తాను మీకు. గతంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో 90 అంటే ట్యాక్సెస్ ఫీజులు అన్ని కలిపితే 97.5% పోతుండే. ఒకనాడు రాంబాబు గారు నాకన్నా బాగా తెలుసు.
అవును. కానీ వాళ్ళ 30% పరిమితం చేసి మంచిది. కానీ దీన్ని ఎప్పుడు ట్యాక్సెస్ తక్కువ చేస్తే ఆ, ఎప్పుడైతే చాణక్యుడు చెప్పింది కూడా అదే, ఎంత తక్కువ ట్యాక్స్ ఉంటే ఎక్కువ మంది పే చేస్తారు, ఎంత ఎక్కువ ఉంటే ఎగబెట్టే ప్రయత్నం చేస్తారు. చూడండి విదేశాలలో ట్యాక్స్ ఎగబెట్టకుండా సరిగ్గా కట్టాలి అని చార్టెడ్ అకౌంట్ నియమించుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం, ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలని మనం సీఎల్ నియమించుకుంటాం. అది అవును. ఉండొద్దు. అది ఉండొద్దు అంటే ఏం చేయాలంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జేఎన్ఎన్ యూఆర్ఎన్ ఎప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ దానిలో సంస్కరణ కోసం అంటూ ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అంటే సార్ ఎగ్గొట్టాలి అన్న ఆలోచన ఒక సగటు కామన్ మ్యాన్ కి వస్తుందంట గన, పన్నులు తగ్గింపు లేకపోవడం ఒకటి, ఇబ్బడి మబ్బడిగా రకరకాల పన్నులు విధించడం ఒకటి, అండ్ మోర్ ఓవర్ మధ్యతరగతి ప్రజల నుంచి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటాయి. వ్యాపార వర్గాలపైన దీనిపైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనేది ఒకటి. కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాన్ని కూడా తగ్గించలేని పరిస్థితి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఈ మన దేశం కానీ లేదంటే విదేశీ పెట్టుబడులు కానీ వీటికి సంబంధించినటువంటి వీళ్లకు ఇది కొంత ప్రతికూలంగా మారుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఎఫెక్ట్ తోటి. అదే చెప్తున్నాను శ్రీకాంత్ గారు. ఇప్పుడు సమస్య ఏంటంటే పన్నుల రేషియో ఎంత తక్కువ ఉంటే అంత వసూలు అవుతాయి అంటున్నాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. జేఎన్ఎన్ వివరాల కింద రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 13-14% ఉంటే దాన్ని 5కు పరిమితం చేయండి అంటే చాలా రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. మహారాష్ట్ర ఒప్పుకున్నాయి. 6 నెలలు నష్టం అనుభవించి. కానీ 5% స్టాంప్ డ్యూటీ పరిమితం చేయడం వల్ల వాళ్ళకి ఇప్పటికి 6 నెలల తర్వాత మంచి ఆదాయం, ఎందుకంటే సాదా కాయిదాలు రాసుకోవడం బంద్ అయింది. ఒక ఉదాహరణ చెప్తున్నాను. మన దగ్గర కూడా ఈ 30% ఆదాయం ఉండడం, మీరు అన్న చిన్న మనకు అటెండర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఇవాళ అంగన్వాడీ టీచర్ కూడా 14,500 వస్తున్నాయి. 13,500 మన దాకా ఉండే. ఈ 14,500 ఇన్కమ్ ట్యాక్స్ కిందకి వచ్చినట్టు 3.5 లక్షలు అంటే కదా. కనుక ఇట్లా కాకుండా చిన్న తరగతి సామాన్య ఉద్యోగులు అందులోకి రాకుండా ఉన్నారంటే కనీసం 5 లక్షల కన్నా పెంచాలి. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు ఇవి కూడా పెంచాలి కదా. ఎన్నో ఎప్పుడో 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు చేయడం 10 ఏళ్ళు పట్టింది. ఈ 3.5 లక్షల నుంచి 5 లక్షలు చేయడానికి నష్టం ఏమున్నది? చేయరు. ఎందుకు చేయరు అంటే ప్రతి వాడు దానికి ట్యాక్సెస్ రావాలి. ఒక్కసారి పోయినసారి మాత్రం మంచి సంస్కరణ చేసిండ్రు. ఈ మధ్యంతర మంది 7.5 లక్షల పెంచి 15%, 30% పెట్టింది కదా, అది కొంచెం మంచిది అంటున్నాం. కానీ ఎప్పుడైతే 15 లక్షలు దాటిందో 30,000 30% పెంచే బదులు దాన్ని 25 కింద ముందు రాంబాబు గారు అన్నారు కదా, ఆశపడదాం 25 తగ్గిస్తారా, అసలు మొత్తం స్లాబ్ రేట్ నే, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ నే 20కి తగ్గించాలని నేను అంటాను. 20 తగ్గిస్తే చాలా మంది ట్యాక్స్ లెవెల్కి వస్తారు. ఎక్కువ మంది ఎగబట్టకుండా పన్నులు కడతారు. ₹1,00,000 సంపాదించినోడు 30,000 కట్టాలని 20,000 కట్టమంటే కడతాడు కదా అని నేను అంటున్నాను. అందుకని ఎగుమతి దిగుమతుల విధానంలో మార్పులు రావాలి. ఉత్పత్తి రంగంలో మన దగ్గర స్వయం సంపృప్తి కావాలి. మూడోది ఎగుమతుల విషయంలోకి వచ్చేవరకల్లా నైపుణ్యాభివృద్ధి ఎగుమతి వాళ్ళకి అవసరం. ఏది అమెరికా, మీరు ట్రంప్ రాని ఆయన తాత రానియండి, మన అవసరం వాళ్ళకు ఉన్నది. ఇది స్కిల్స్ లో. కానీ మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తెలంగాణలో వస్తున్నది. ఇవాళ టెక్నాలజీ డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో మనం ఫస్ట్ ఉన్నాం. ఆల్మోస్ట్ రామాప గారు చెప్పాలి కొంచెం అటు ఇటు అయితే. నేను ఏమంటున్నానంటే డిజిటల్ పేమెంట్స్ లో మనం అన్నిటికన్నా విప్లవాత్మక మార్పు కరోనా తర్వాత బాగా మార్పు వచ్చింది. అందుకని వాళ్ళ మెటా నుంచి ఉపదానం తెచ్చుకొని లోకేష్ ఇంతకుముందు చేస్తున్నారు కదా, లోకేష్ చేస్తున్న పని అదే అంటున్నాను. అంటే మనము ఎంత వరకు వీలైతే దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులను పెంచే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఒకటైతుంది. డాలర్ విలువ తక్కువ కావాలంటే మన చుట్టుపక్కల దేశాలతో వాణిజ్యంతో పాటు దూరమైన దేశాలు లేదా బ్రిక్స్ కానీ లేకపోతే యూరో కరెన్సీ వాళ్ళది కానీ మనం మన కరెన్సీలో మార్చుకునే వెసులుబాటు తీసుకోవాలి. అప్పుడు సాధ్యమవుతుంది. డాలర్ రారాజుగా ఉన్నంత కాలం మనం గడ్డకాలమని అంటున్నాం. రైట్ రాంబాబు గారు, రామారావు గారి ప్రశ్నలకు కంటిన్యూషన్ గాని, అంటే సాధారణ సగటు ఒక వేతన జీవి ఆలోచించేటువంటి అంశాలే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే గ్రౌండ్ లో ఉన్నాము, మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, వీళ్ళ త్రూనే ప్రభుత్వానికి రాబడి వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో వీళ్లకు తక్కువ ట్యాక్సులు ఉండేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలి అన్నది గతం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం ఒకటి. ఆ చర్యలు ఈసారి ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సగటు ఒక ఎంప్లాయ్ ఎట్లాంటి ఆశపడతారు అన్నది. ఇంకోటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ పాత కొత్త పన్ను విధాల మధ్య ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయి? పాత సిస్టానికి ఇప్పుడు రాబోయేటువంటి కొత్త సిస్టాన్ని ఒకవేళ డెవలప్ చేస్తే గనక ఈ టారిఫ్ ఎట్లా ఉండబోతోంది పాతది రద్దు చేస్తే? ఇప్పుడు మొత్తం ట్యాక్స్ స్ట్రక్చర్ ని రేషనలైజ్ చేయొచ్చండి. యాక్చువల్ గా ఇప్పుడు ట్యాక్స్ అనేది ఏదో 3 లక్షలు 3.5 లక్షలు కాకుండా లోయర్ ఇన్కమ్ వాళ్ళకి కనుక మీరు నిజంగా మధ్యతరగతి వాళ్ళకి చేయాలనుకుంటే కనీసం 5 లక్షల వరకు దాన్ని పెంచాలి. 10 లక్షల వరకు కూడా 5% పెంచాలి. ఆ తర్వాత 10 to 20 lakhs ఒక 20% పెట్టి అట్లా పెట్టి స్ట్రక్చర్ చేయాలి. కానీ అబోవ్ 30 lakhs ఉన్న వాళ్ళకి మాత్రమే 30% అబోవ్ ఉండేటట్టు చేస్తే అది బెటర్. కానీ గవర్నమెంట్ ఏంటంటే ట్యాక్స్ సిన్సియర్ గా కట్టేది మధ్యతరగతి వాళ్ళే కాబట్టి ఇన్కమ్ పోతే కష్టం అనే డైరెక్ట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది వాళ్ళకి. అందువలన ఎందుకో మరి
గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, ఆ క్యాబినెట్ కానివ్వండి, మరి అది ఆ విధంగా ఆలోచించట్లేదు. యాక్చువల్ గా వీళ్ళు ఇండస్ట్రీస్ కి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సెంటివ్స్ లేదా కొన్ని ఫ్రీ బక్స్ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ తగ్గించి యాక్చువల్ గా ఇక్కడ ట్యాక్స్ స్ట్రక్చర్ కనుక రీస్ట్రక్చర్ కనుక చేస్తే, రామ్మోహన్ రావు గారు అన్నట్టు ట్యాక్స్ కనుక తక్కువ రేట్ ఉంటే ఎక్కువ మంది ట్యాక్స్ స్లాబ్స్ లోకి వస్తారు, ఎక్కువ మంది ట్యాక్స్ ఎగవేయకుండా కట్టడానికి సిన్సియర్ గా ట్యాక్స్ పే చేస్తారు. గవర్నమెంట్ లో ఆ దిశగా కొంతవరకు మోడీ ప్రభుత్వం కొంతవరకు చేసింది, కానీ అది 100% చేయలేదు. ఏదో కొద్దిగా టచ్ చేసి వదిలేశారు. దాన్ని పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందండి. ఆ తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ డాలర్ ఇది తగ్గించాలి, దాని మీద డిపెండెన్స్ తగ్గించాలి అంటే మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించాలండి. ఇప్పుడు మన దగ్గర మన రీసెంట్ సర్వేలో చేస్తే మన ఇండియాలోనే అండమాన్ నికోబార్ కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ లో కానివ్వండి, లేదా వేరియస్ ప్లేసెస్ లో మన దగ్గర కొత్త రకమైన ఆయిల్, మినరల్స్ అన్ని ఉన్నాయండి. దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి, స్పీడ్ గా మైనింగ్ చేయడానికి స్పీడ్ గా స్టెప్స్ తీసుకోవాలండి. అట్లాగే బ్రిక్స్ దేశాల్లో ఇప్పుడు మనం ఒరిజినల్ గా ఉన్న కంట్రీస్ కాకుండా మిగతా కంట్రీస్ కలిపి మొత్తం 22 కంట్రీలు బ్రిక్స్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయండి. ప్రస్తుతం ఉన్న కంట్రీస్ కానీ మిగతా కానీ కలిపి కొత్తగా మొత్తం 22 కంట్రీస్. ఈ 22 కంట్రీస్ కనుక కరెన్సీని కనుక యూనిఫామ్ కరెన్సీ కనుక ఒకటి తీసుకొస్తే, ఈ మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి బిల్లులో మాక్సిమం మనకి డాలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేయొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ అన్ని ఇరాను, యుఏఈ, రష్యా, ఈ అరబ్ కంట్రీసే కాబట్టి వాళ్ళందరూ బ్రిక్స్ లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. మన గవర్నమెంట్ కనుక ఆ దిశగా చర్యలు కొన్ని చేపట్టవచ్చండి. అంటే అమెరికాతో సంబంధాలు సజీవంగా ఉంటూనే మనం ఇది చేయొచ్చండి. ఇప్పుడు అమెరికా కూడా ఏ దేశం మీద ఆధారపడకుండా వాళ్ళ మీద ట్యాక్స్లు వేసి సర్వైవ్ అయ్యే పొజిషన్లో లేదండి. చైనా, భారత్తో కంపల్సరీ వాళ్ళకి అవసరం ఉందండి. కాకపోతే ఏంటంటే వీళ్ళని బెదిరిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఆయిల్ ఇంపోర్ట్స్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చైనా అంతా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు డంప్ చేస్తున్నారని చెప్పేసి కొంత కోపం ఉంది. అది వాళ్ళ ఏ కంట్రీ వాళ్ళ బిజినెస్ ఆపర్చునిటీస్, అవకాశాలు చూసుకుంటారు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇవి లాంగ్ రన్ లో ఏంటంటే కూర్చుని అక్రాస్ ది టేబుల్ కూర్చుని డిస్కషన్లు చేసి పరిష్కారం అవుతాయండి. అదేంటంటే ముందు ఎవరో ఒకళ్ళు బెట్టి చేస్తే గానీ అవతల వాడు కొంచెం దిగిరాడు, మెట్టు దిగిరారు. అందుకని చెప్పేసి ఇవన్నీ పద్ధతులు, వాళ్ళు బెదిరింపు పద్ధతులు అనేవి నడుస్తూనే ఉంటాయి, కామన్. అవి మనం సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆ తర్వాత ఈ మధ్యన మన వాళ్ళు భారతీయులందరినీ వెళ్ళగొడతారనేది వచ్చింది, అదంతా లేదండి. లీగల్ గా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏంటంటే ఇల్లీగల్ గా వెళ్ళి టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ పర్మనెంట్ గా ఉండడానికి ట్రై చేసి జాబ్లు ఎత్తుకుని అట్లాంటి వాళ్ళతో ఇబ్బంది వస్తుంది తప్పితే, మన ఈ స్టూడెంట్స్ వీళ్ళు కూడా ఒరిజినల్ గా లీగల్ గా వెళ్ళి లీగల్ టైంలో కనుక అక్కడ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మనకి మన స్టూడెంట్స్ కానీ మన అక్కడ ఎంప్లాయ్మెంట్ వలన మనకి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మొన్న అనౌన్స్ చేసింది ఏంటంటే 40,000 crores ఏపీకి రెమిటెన్సెస్ వచ్చినాయంట, ఫారిన్ రెమిటెన్సెస్. సో ఆ ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అట్లా పెరిగిన కొందికి మనకి కంట్రీకి బెనిఫిట్ అండి. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు అమెరికాతో పరిష్కారం దిశగా కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కారం దిశగా చర్చలు జరపాలండి. ఆ తర్వాత రైతులకి ఇప్పుడు వీళ్ళు ఫ్రీ స్కీమ్స్ అవి ఇచ్చే బదులు ఇప్పుడు ఢిల్లీలో ఒకళ్ళు కరెంట్ ఇస్తా ఉంటున్నారు, ఒకళ్ళు వాటర్ ఇస్తా ఉంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో 2,500 ఇస్తా ఉంటున్నారు. ఇవన్నీ కాదండి. ఇవన్నీ కాకుండా సార్ ఇంకొకటి సార్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాక్సెస్ ఇవ్వాలి. దానికి కావాల్సిన ఇప్పుడు బడ్జెట్ లో ఏం చేయాలి, విద్యా రంగానికి కేటాయింపులు పెంచాలి, అట్లాగే వైద్య రంగానికి కేటాయింపులు పెంచాలండి. ఈ రెండింటికి పెంచి మీరు గనక చేస్తే, అట్లాగే హౌసింగ్, కామన్ హౌసింగ్. ఇప్పుడు సిటీస్ లో ఎక్కడ కూడా మధ్య తరగతి ప్రజలు ఎవరు కూడా ఇల్లు కట్టుకోవడం కానీ స్థలం కొనుక్కునే పరిస్థితి లేదండి. దానికోసం ఏం చేయాలంటే గవర్నమెంట్ ఈ 3 సెక్టర్లు, విద్య, వైద్య, గృహ నిర్మాణ రంగాలు, ఈ మూడింటికి గనక ఎంకరేజ్మెంట్ ఇచ్చి మధ్య తరగతి వాళ్ళకి దాంట్లో అవకాశం కల్పించినట్లయితే ఆ బడ్జెట్ కి ఏదైనా ప్రాముఖ్యత ఉంటుందండి. లేకుండా చేసినంత కాలం ఇట్లాగే ఉంటామండి. ఇప్పుడు మనం రైతులు ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు
ఎగుమతి దిగుమతి విధానంలో చాలా లోపభూయిష్టంగా ఉందండి. అవును. మొన్న ఇంతకు ముందు పంచదార బాగా ఉన్నప్పుడు ఎగుమతి చేసుకోనివ్వలేదండి. ఉమ్. బయట మార్కెట్లో డిమాండ్ బాగుంది వరల్డ్ వైడ్. అప్పుడేమో బ్యాన్ చేశారు. ఇప్పుడు మన దగ్గర స్టాక్స్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, రేట్లు అవి పడిపోయినాయి. సో ఇవన్నీ కూడా బిట్వీన్ ఏంటంటే రైతులకి చాలా నష్టాన్ని కలగజేస్తున్నాయి. అట్లాగే ఉల్లిపాయలు అన్నారు, అది కరెక్టే, అది వారు చెప్పినట్టు. సార్ ఇంకోటి అట్లాగే జిఎస్టీ మనకి గురించి కూడా ఆయిల్ సీడ్స్ మనం మనకు చర్చిస్తే ఇంత బాగుంటది. మనం అగ్రికల్చరల్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉండి అన్ఫార్చునేట్ గా మనం ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే స్థితిలో ఎందుకు ఉన్నాం? 70 సంవత్సరాలు అయిపోయినా కూడా అవును. ఇండిపెండెన్స్ వచ్చి మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన విధానాలు సరిలేవండి. ఆయిల్ సీడ్స్ అనేవి ఇక్కడ చేయాలి. మన పామ్ ఆయిల్ వాస్తవం. స్టిల్ మనం మలేషియా నుంచి ఇంకో కంట్రీ నుంచి దిగుమతి చేసుకునే దీంట్లో ఉన్నాం. ఉమ్. మరి అట్లా కాకుండా ఈ ఇచ్చే సబ్సిడీ లేవో లేకపోతే మోడర్న్ అగ్రికల్చర్ మోడర్నైజ్ చేయండి. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవసరమైతే రైతులకి మీరు ఫ్రీగా ఇవ్వండి, లేకపోతే అద్దె ప్రాతిపదికన ప్రొవైడ్ చేయండి. ఇట్లా చేయాలండి బడ్జెట్ లో మరి ఆ ప్రాతిపదికలో ఎక్కడా చేయట్లేదు. ఇది కొంచెం ఆలోచించాల్సిన ఇప్పుడున్న గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆలోచించాల్సిన విషయం అండి అది. సార్ ఈ సార్ సార్ విధమైన జిఎస్టీ పైన తీసుకుంటేనే పైన దేశం మొత్తం చర్చ జరుగుతుంది. 10 రూపాయల ఛాయ్ తాగినా 20 రూపాయల టిఫిన్ చేసినా గానీ ఒక హోటల్కి వెళ్తే దాంట్లో జిఎస్టీ యాడ్ చేస్తున్నారు. జిఎస్టీ మీద సామాన్యుడు సైతం ప్రశ్నించేటువంటి పరిస్థితి. సో జిఎస్టీ ఏమైనా తగ్గిస్తారా అన్నటువంటి చర్చ ఈ రోజు దేశవ్యాప్తంగా నడుస్తోంది, వినిపిస్తోంది. అండ్ వీటితో పాటు ఇంకొక అంశాన్ని కూడా ఈ విషయంలో ఒకటి చెప్తాను. రామారావు గారు జిఎస్టీ అంటున్నా, ప్లీజ్ చెప్పండి రామారావు గారు. ఏంటి సార్ ఇప్పుడు ఏమైతుందంటే జిఎస్టీ విషయం చూడండి, మీరన్నా తినుబండారం విషయం అవును భరిస్తుంది. కానీ మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఒక 50 లక్షలకు ఇన్సూరెన్స్ చేసుకుంటే 18% ట్యాక్స్ వేస్తున్నారు సిజిఎస్టీ అవును. మెడికల్ ఇన్సూరెన్స్ 1 year మురిగిపోతుంది. మనకు రోగం రావాలని ఎవరు కోరుకోం కదా, జబ్బు రావాలి హాస్పిటల్ జాయిన్ కావాలని కోరుకోం కదా. మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో అసలు జీరో ఉండాలంటున్నారు. జీరో కాకపోయినా కనీసం మినిమం అయితే చేయాలి. కానీ 18% ట్యాక్స్ వేస్తున్నారే, ఈ దుర్మార్గం కదా అంటున్నారు. వాళ్ళు ఉపయోగించుకుంటే వస్తుంది, లేకపోతే లేదు కదా. కనీసం దానికి ఇప్పుడు 18 నుంచి 2 కిడ్నీ స్లాబ్ ఒకటి ఉంది కదా, దాన్ని చేసుకుంటే బాగుంటది కదా. కనుక 1000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు కడితే తప్ప 4-65 ఏళ్ల వాడికి 67 ఏళ్ల వాడికి 1,00,000 రూపాయలు, మరి 50 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే 1,00,000 పై 97,000 చిల్లర అవుతున్నది. అటువంటిప్పుడు అందులో 18% ట్యాక్సే పోతుంది కదా, 18,000 పోతున్నాయి, మళ్ళీ పనికిరావు మళ్ళీ. అందుకనే మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో మొదటి డిమాండ్ అదొకటి చేయాలి. చిన్న స్థాయి ఉద్యోగులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించాలి. ఆదాయ పన్ను స్లాబ్లో జిఎస్టీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. 7-8 స్లాబ్ నుంచి మెల్లమెల్ల తగ్గిస్తున్నారు. ఇంకా తగ్గించాలంటున్నారు. ఇంకా తగ్గించి అవసరమైన దానిలో జిఎస్టీ లేకపోయినా చేయవచ్చు. ఇంకొకటి చిల్లర సిగ్గర్ కదా అన్నట్టు శ్రీకాంత్ గారు, పన్నులు కట్టేది సామాన్య ప్రజలేనండి. బాగా ధనవంతుడు ఖర్చు పెట్టాడు వాడు. కనుక గతంలో 2005లో గ్రామీణ ఉపాధి హామీ పథకం వస్తే అంత వేస్ట్ పథకం గొయ్యి తవ్వడానిక పుడ్చడానిక అన్నారు. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితే వాళ్ళు ప్రతి రూపాయి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఒక ధనవంతుడు రోజుకు 1,00,000 రూపాయలు సంపాదించాడు, 10,000 కూడా ఖర్చు పెట్టాడు. కానీ ఒక పేద కూలి 500 వస్తే 500 ఖర్చు పెట్టేస్తారు. కనుక 500 వచ్చే ట్యాక్స్ పెద్దది కదా. ఏది కొనుక్కున్నా, బట్ట కొనుక్కున్నా, బాధ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా ట్యాక్సెస్ ఎక్కువ వస్తాయి. కనుక గ్రామీణ అభివృద్ధిలో కీలకమైన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 10 ఏళ్లుగా చాలా చెల్లుచీటు వాటిన వరకు నేను చెప్తాను. నెంబర్ 1. రెండవది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంచకుండా మీరు పట్టణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడితే గ్రామాలు మొత్తం పేదరికంతో కొట్టు పెట్టాడుతాయి. గ్రామాల నుంచి వచ్చే ఆదాయం ప్రధానంగా ఏమొస్తుందంటే మద్యం మీద. పేద ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నామో దాన్ని వెంటనే రిటర్న్ మేము సర్వే చేశాం ఈ మధ్య రాఘవాపురం వరంగల్ జిల్లాలో. అక్కడ ఏంటంటే పొద్దున్న దాకా వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చి మొత్తం ఆ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత ఇచ్చి ఉన్నారంటే దానికంటే ఎక్కువ ఆ ఊళ్ళో ఉన్న కళ్ళు దుకాణం, ఆ ఊళ్ళో ఉన్న సార దుకాణంతో మద్యపు షాపుతో పోతున్నాయి ప్రభుత్వానికి మళ్ళీ వెనకకు. ఇక వాడు ఎట్లా అభివృద్ధి చెందుతారు? ఎప్పుడైనా అట్లే ఉంటాడు కదా వాడు. కనుక గ్రామీణ అభివృద్ధిని బేస్ చేసుకొని ఉపాధి హామీని బాగా చేయాలి. ఉపాధి కల్పించడానికి స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు చాలా సార్లు మన జాబ్ మేళాలకు వెళ్తే రాంబాబు గారు లాంటి పారిశ్రామిక వస్తాడు, లేకపోతే ఆర్థికవేత్త వస్తాడు. వారికి కావాల్సిన స్కిల్స్ నా దగ్గర లేవు. నేనేమో వారికి ఉద్యోగాలు చాలా ఉన్నాయి వారి దగ్గర, స్కిల్స్ లేకపోతే ఏం చేస్తాము? కానీ ఇప్పుడు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసే స్కిల్ డెవలప్మెంట్ 2 ఉంటాయి. ఒకటి దేశంలో స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే అభివృద్ధి చేస్తాం. రెండోది పైకి అంటే ఇప్పుడు ఎగుమతి చేయడానికి స్కిల్ సేవలో ఎగుమతి చేసుకుంటాం మనం. ఇవాళ అతి చౌకగా అమెరికాలో 4 ఉద్యోగులు సాధే బదులు కొంచెం తేడా వచ్చింది అనుకుంటే ఇప్పుడు ఇద్దరే. అమెరికాలో 2 బదులు ఇక్కడ 1 బదులు ఇక్కడ 2-3 పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని చూడండి అమెజాన్ కానీ అన్ని ఇక్కడికే వస్తున్నాయి. దానికి కారణం ఏంది? శ్రమ, స్కిల్స్ తక్కువ రేటుకు దొరుకుతున్నాయి ఇక్కడ. అది కూడా చేయొచ్చు. నెంబర్ 2.
ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైతే ప్రభుత్వ విధానాల్లో ఎగుమతి దిగుమతుల విధానాలే కాకుండా విదేశీ మార్గదర్శకం చూసుకుంటే డ్రిల్లింగ్ చేయొచ్చు. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా అమెరికా ఏం చేసింది, ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నది, వాళ్ళ వనరులు అట్లాగే ఉంచుకున్నారు, కానీ భూమిలో ఎక్కువ రోజులు ఉండవు. కనుక డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నాడు ట్రంప్. బట్ అంటే అందుకని రాంబాబు గారు అన్నది కూడా మీరన్న మాటల్లో ఇంకో కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మీరు సింపుల్ గా చెప్పండి. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గనక భారత ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం చేయాలి అన్న ఆలోచన చేయాలి అన్నది మీరు చెప్తున్నటువంటి పాయింట్. దాంట్లో ఒక్కొక్క Exactly. సూచన చేసి దీంట్లో రాంబాబు గారు సూచన. ఒక్క సూచన సార్, భారత ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఇప్పటికి 50 నుంచి 60% వ్యవసాయ రంగం అయితే ఆధారపడి, ఎగ్జాక్ట్లీ అవును. ఇప్పటికి వ్యవసాయ రంగం వైపు కొంచెం సబ్సిడీలు ఇవ్వడానికి కూడా వెనక ముందు పడుతున్నాయి ప్రభుత్వాలు కదా. అట్లాగే విద్య, ఆరోగ్యము, ఎందుకంటే ఆరోగ్యం వల్ల మానవ పనిదిలాలు జరుగుతాయి, విద్య వల్ల స్కిల్స్ పెరుగుతాయి, తర్వాత ఉపాధి వల్ల అంటే ముఖ్యంగా ఈ గృహ నిర్మాణం కానీ ఇప్పుడు వాళ్ళకి మొత్తం ఉపాధిలో మీకు నిర్మాణ రంగం చాలా పెద్దది సార్. నిర్మాణ రంగంలో కనుక ఉపాధి ఎక్కువ అందిస్తే పరిశ్రమలో స్టాగ్నేట్ అవుతుంది, 20-22% దాటదు. సర్వీస్ రంగంలో పెరిగేది ఉన్నది. కానీ ఈ సర్వీస్ రంగం, నిర్మాణ రంగం కాకుండా ఒకటి మనకు మంచి రంగం ఏంటంటే నిర్మాణ రంగం. వాళ్ళ తాతగట్టిన ఇంట్లో ఎవరు మనమాట ఉంటలేడు. కానీ ఏం చేయాలంటే నిర్మాణ రంగాన్ని పెంచే క్రమం చేస్తే ఖచ్చితంగా ఉపాధి కొంత అగ్రికల్చర్ నుంచి అటు డైవర్స్ అయ్యే అవకాశం ఉంది. 13% నికర ఆదాయంతో అగ్రికల్చర్ ఉంటే 60% మంది అది తగ్గించాలి. ఆ వ్యవసాయం మీద ఆధారపడి తగ్గించి ఇతర రంగాల ఉపాధి కల్పనకు అవకాశం పెంచాలి. వాటికి బడ్జెట్ కేటాయిస్తే దాంట్లో డెవలప్మెంట్ ఉంటుంది, అప్పుడు ఆర్థిక వృద్ధి భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాంబాబు గారు, రామారావు గారి వర్షన్కి కొనసాగింపుగానే ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనం ఇంటర్నల్గా ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఫుడ్ ఇండస్ట్రీలో కానీ, వ్యవసాయంలో కానీ, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బీమా రంగంలో కానీ. ఎందుకంటే సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు, దాంట్లో కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు అయితే కొంత ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వెళ్తారు. దాంట్లో కూడా మళ్ళీ ట్యాక్స్లు వస్తున్నటువంటి పరిస్థితి 18% ఇందాక మనం మాట్లాడుకున్నాం. ప్రభుత్వం అప్పు కూడా పెరుగుతోంది, అండ్ దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చేయాలి అన్నటువంటి పాయింట్ ఒకటి ఆలోచించాలి. బడ్జెట్ ఈ భవిష్యత్ డెవలప్మెంట్ని ఏమైనా స్పీడప్ చేస్తుందా, చేయగలదా? ఈ పాయింట్స్ అన్ని కూడా మనం మాట్లాడుకున్న ఇంప్లిమెంట్ చేస్తే బహుశా అవి జరుగుద్దేమో. ఇంకా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఏమైనా కొత్త మార్గదర్శకాల్ని వెతికే ఛాన్సెస్ ఉన్నాయా అన్న ప్రశ్న కూడా ఇక్కడ వేసుకోవాలి. తో పాటు ఇంకొకటి, ప్రతిసారి బడ్జెట్ వచ్చిందంటే ఎక్కువగా గుబేలయ్యేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎందుకంటే వీళ్ళు జీతాలు ఎంత వస్తాయో వీళ్ళ ట్యాక్సులు కూడా ఈక్వల్ అంతంత పోతూ ఉంటాయి. చాలా వరకు ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది, పొద్దంతా రాత్రంతా కూర్చొని పని చేయాలని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతానికి భారత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ సేవలు మొత్తం కూడా, ఇండస్ట్రీస్ మొత్తం కూడా అమెరికా పైన డిపెండ్ అయినవి ఉన్నాయి. అవి మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అండ్ అమెరికా కూడా H-1B వీసాలకు సంబంధించినటువంటి నిబంధనల్ని కఠినతరం చేసింది ఒకటి, ఆఫ్షోర్ ప్రాజెక్టుల మీద కూడా ఎక్స్ట్రా ట్యాక్సెస్ విధిస్తోంది. ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ అన్ని చేస్తుంటే మన ఐటీ ఇండస్ట్రీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్నటువంటి పాయింట్. ఎందుకంటే చాలా ఐటీ కంపెనీస్, ఇన్ఫోసిస్, TCS, విప్రో లాంటి కంపెనీల ఆదాయం మొత్తం మీద కూడా ప్రభావం చూపుతుంది. సో ఒక్క బడ్జెట్ తీసుకునేటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇంత భారీ కంపెనీ సెక్టార్ మీద, ఒక ఇండస్ట్రీ మీద ప్రభావం చూపుతుంది. సో ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ మీద వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఐటీ ఇండస్ట్రీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే మా భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేరండి. మనకి ఇంగ్లీష్ భాష మనకి మెయిన్, ఇది చైనా వాళ్ళకి అది లోపం. సో అది కాకుండా భారతీయ నిపుణులు అక్కడ టెక్నికల్ గా H-1Bలు అవన్నీ కూడా రెగ్యులర్ నార్మల్ ప్రాసెస్ లో వెళ్తే ఏం ప్రాబ్లం లేదండి. ఏదన్నా ఆ వీసా పర్మిట్ కనుక అయిపోయినట్లయితే ఆ మధ్యలో గ్యాప్ ఉండి వాళ్ళు ఆ కంట్రీలో ఉంటే అది ఇల్లీగల్ కింద వస్తుంది. కానీ మామూలుగా ఇక్కడ అఫీషియల్ గా H-1B మీద వెళ్ళిన వాళ్ళు కానీ, అక్కడ పర్మిట్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవండి. అట్లాగే వీళ్ళకి ఇక్కడ ఉన్న కంపెనీలకి ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, TCS కానీ వీళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే వాళ్ళు అక్కడ కొన్ని ట్యాక్సులు వేస్తున్నమాట నిజమే. వీళ్ళు వీసాలకి ప్రాసెసింగ్కి వాళ్ళ ఫీజులు అవి పెంచారు. అది ఆ పెంపు అనేది వీళ్ళకి అది కొద్దిగా వీళ్ళ లాభాల్లో కొద్ది పర్సంటేజ్ మాత్రమే తగ్గుతుంది, కానీ దానివలన వీళ్ళ కంపెనీలకు పెద్ద నష్టాలు కూడా ఏం లేవండి. అది మినిమం ఎఫెక్ట్. మనకి ఇక్కడ ఇది పెరగాలంటే, మెయిన్ ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం బాగా చేసుకోవాలండి. అది మనం రోడ్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, మన రైల్వేస్ కానివ్వండి, లేకపోతే పోర్ట్స్,
మనం పోర్ట్స్ ఇంకా బాగా ఎక్కువ డెవలప్ చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా పోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు చాలా ఎక్స్పోర్ట్ హౌసెస్ మన కంటైనర్స్ దొరక నెలల తరబడి పోర్ట్స్ లో మెటీరియల్ స్టాగ్నేట్ అయిపోయిన రోజులు ఉన్నాయండి. కాబట్టి ఎయిర్పోర్ట్స్ అవి బాగా పెంచుతారు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పాపులేషన్, మన పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ ఫ్లైట్స్ లో తిరిగే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. విమాన రంగం కూడా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. దానికి కావాల్సిన ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కనుక గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుందండి. ఆ తర్వాత దాని వలన ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసామో ఆటోమేటిక్ గా విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయండి. Yes, yes, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ అండి. కనెక్టివిటీ అనేది ఉండాలి, వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ అవి ఉండాలి. మన హైదరాబాద్ కి ఉన్న అడ్వాంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ మేజర్ సిటీస్ కి అదేనండి అడ్వాంటేజ్. కనెక్టివిటీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఈ మూడు కనుక ఉంటే విదేశీ పెట్టుబడులు వస్తాయండి ఆటోమేటిక్ గా. మొన్న దావోస్ లో జరిగిన దీంట్లో కూడా విదేశీ పెట్టుబడులు మహారాష్ట్రకి, హైదరాబాద్, తెలంగాణకి ఎందుకు వచ్చినాయి అంటే ఈ రెండు కూడా మహానగరాల జాబితాలో చేరిపోయినాయి. వీటికి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయండి. కాబట్టి ఇట్లాంటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ చేసుకోవాలండి. అది చేసుకుంటే అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది భారీ ఎత్తున చేసి ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్డినరీ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్, కొంత ఉద్యోగ అర్హతలకి కావాల్సినటువంటి స్కిల్స్ లేవండి. అవి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంత లోపభూయిష్టంగా ఉంది. మనం దాన్ని ఆధునీకరించాలి. అది ఆధునీకరించట్లేదు. దానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎలకేషన్ జరగట్లేదండి. ఎప్పుడో ఐఐటీలో కొద్దిగా ఏర్పాటు చేశారు, ఆ తర్వాత ఆ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మళ్ళీ చేయలేదండి. మన ఇండియాకి మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఐఐటీలు కానివ్వండి, ఇప్పుడు ఉన్నదానికి 2 to 3 times ఉంటే కానీ మన స్టూడెంట్స్ మైగ్రేషన్ ఆగదండి. అట్లాగే ఆ తర్వాత ఆ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఉండాలంటే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవ్వాలండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అవ్వాలండి. అట్లాగే మనం యూనివర్సిటీస్ కూడా మంచి క్వాలిటీ కనుక యూనివర్సిటీస్ మెయింటైన్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా బయటకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, లేదా అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు మన అక్కడ స్టార్ట్అప్లన్నీ కూడా అమెరికాలో స్టార్ట్అప్ పెట్టిన వాళ్ళలో 30% మళ్ళీ ఇండియన్సే ఉంటారు. కాబట్టి మనం ఆ దిశగా చేయాలండి. అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. మెయిన్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునే దౌర్భాగ్య స్థితి నుంచి కనుక భారతదేశం బయటపడితే అప్పుడు ఆటోమేటిక్ అది చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు టమాటా ఉన్న ఎగ్జాంపుల్, అది మొన్న రోడ్ల మీద కూడా పారేస్తారండి ఇది లేక. అదే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉండి దాన్ని కనుక స్టోరేజ్ కెపాసిటీ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ కింద కన్వర్ట్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం ఉండదండి. రైతులు ఇప్పుడు మొన్న ఇదే కాకుండా పసుపు విషయంలో కూడా అదే జరిగింది. రేట్లు పడిపోతా ఉన్నాయి. మిర్చి విషయంలో కూడా కమర్షియల్ క్రాప్ అదే జరుగుతుంది. ఒకసారి మొన్న ఉల్లి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఆ అగ్రికల్చర్కి కరెక్ట్ రేట్లు డిసైడ్ చేయకపోవడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీలో కరెక్ట్ విధానాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది జరుగుతుందండి. దాని మీద ఎందుకనో మరి వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. వాళ్ళు ఓటు బ్యాంకుల కోసం ఉచితాలను ఎంకరేజ్ చేస్తున్నారు కానీ ఈ డెవలప్మెంట్ సైడ్ ఇది చేయట్లేదండి. ఇప్పుడు రైతులకు ఏదో డబ్బులు ఇచ్చేసి చేయడం కాదండి, వాళ్ళని కరెక్ట్ వేలో చేయాలి. వాళ్ళకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది 100% ఇంప్లిమెంట్ చేయాలండి గవర్నమెంట్స్. ఎందుకంటే న్యాచురల్ కలామిటీస్ విషయంలో రైతులు బాగా నష్టపోతున్నారండి. ఆ విషయంలో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇన్సూరెన్స్ ఏదో కొద్ది మందికి వస్తుంది తప్పితే అందరికి రావట్లేదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఎవరైతే మీరు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారో ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ చేయాలండి. రైతుల దగ్గర నామినల్ అమౌంట్ కలెక్ట్ చేసి మిగతా అమౌంట్ గవర్నమెంట్ కట్టాలండి. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కట్టి చేయాలండి. అట్లా చేసి మనం ఎప్పుడైతే మన అగ్రికల్చర్ సెక్టర్ ని కనుక బాగా స్ట్రాంగ్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ కి కనుక చేరితే భారతదేశాన్ని ఎవరు ఆపలేరండి. అది ఫస్ట్ స్టెప్ చేయాలి. అది మరి ప్రస్తుత గవర్నమెంట్ చేయట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. సో ఫిబ్రవరి 1వ తేదీ రోజు కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి, భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో పన్ను చెల్లించేటువంటి వాళ్లతో పాటు
సామాన్యులకు కేంద్రం ఎట్లాంటి తీపి కబురు ఇవ్వబోతోంది అన్నది దేశం అంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఇన్కమ్ ట్యాక్స్తో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రం ఎట్లాంటి ప్రకటనలు చేయబోతోంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ కేంద్రం ఒక కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించబోతోందా? దీన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా పాత ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా యథాతథంగా కొనసాగించాలని కొంతమంది వాదన వినిపిస్తున్నటువంటి క్రమం. అండ్ ఈ కొత్త ట్యాక్స్ సిస్టంలో ఆల్మోస్ట్ 70% ఉంటే గనక పాత దాంట్లో 30% ఉన్నారు. సో కొత్త సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్రమంలో పాతదాన్ని పూర్తిగా రద్దు చేయబోతోందా? సంక్షేమ పథకాల విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? రైతులకు సంబంధించి ఎట్లాంటి బడ్జెట్ కేటాయించబోతోంది? రాష్ట్రాలకు ఎట్లాంటి బడ్జెట్ కేటాయించబోతోంది? భారీ ప్రాజెక్టులకు ఎట్లాంటి బడ్జెట్ కేటాయించబోతోంది? ఉద్యోగులకు ఎట్లాంటి బడ్జెట్ కేటాయించబోతోంది? ఉద్యోగ కల్పన ఎట్లా ఉండబోతోంది? మెడికల్ రంగానికి ఎట్లాంటి బడ్జెట్ కేటాయించబోతోంది? నిరుద్యోగ యువతకు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతోంది? ఫుడ్ ఇండస్ట్రీని డెవలప్ చేయబోతోందా? సో దేశీయ మార్కెట్ని డెవలప్ చేయబోతోందా? బడ్జెట్ సంబంధించి ట్యాక్స్ విధానానికి సంబంధించి ఎట్లాంటి కన్జంప్షన్స్ ఉండబోతున్నాయి? జిఎస్టీకి ఏవైనా తగ్గించేటువంటి అవకాశం ఉండబోతోందా? ఇప్పటికే ట్యాక్స్ సంబంధించి దేశమంతా కూడా నిరసనలు వినిపిస్తున్నటువంటి క్రమం, గగ్గోలు పెడుతున్నటువంటి క్రమం, సాధారణ చిన్న చితక వస్తువులు కొన్నా కానీ జిఎస్టీలు విధిస్తున్నటువంటి క్రమం. దీంట్లో ఏమైనా పేద మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా వెసులుబాటులు ఉండబోతాయా? అండ్ ట్యాక్స్ సిస్టమ్ ఎట్లా ఉండబోతోంది? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశం. సో 15 లక్షల తర్వాత ట్యాక్స్ని అప్లై చేస్తారు. సో ఉండబోతోంది ఆ ట్యాక్స్లోకి రాబోతున్నారు అన్నటువంటి 10 నుంచి 15% పెంచబోతున్నారు, 15 లక్షలకు పెంచబోతున్నారు అన్నటువంటి వాదన కూడా ఒకటి బలంగా వినిపిస్తున్నటువంటి క్రమం. సో ఇట్లా నేపథ్యంలో ఏ అంశాలు ఈసారి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయని చూడాలి. అట్ ది సేమ్ టైం పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కూడా ఒక అంశం ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పెట్రోల్ పైన 19.90 పైసా, డీజిల్ పైన ₹15.80 ఎక్సైజ్ డ్యూటీలు కూడా వసూలు చేస్తున్నాయి. సో ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించాలంటూ కూడా ఇప్పటికే దేశం మొత్తం కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిఐఏ ఇప్పటికీ కూడా దాని కేంద్రానికి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ ఆమోదానికి పంపడం జరిగింది. సో కేంద్ర బడ్జెట్ ఎట్లా ఉండబోతోంది? అన్ని అంశాలు కూడా ఇంకా చాలా అంశాలు ఉంటాయి, బట్ చూద్దాం. కీలకమైనటువంటి అంశాలు అయితే చర్చలోకి తీసుకొచ్చింది ఐ న్యూస్ ఈ రోజు మీ ముందుకు. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.